నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగపేరు. థ్యాంక్స్ అలాట్ మన రెస్పెక్ట్స్ ఇన్ మానవ్ ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి రాహుల్ ప్రేమ్ మూవీ మేకర్స్ అంట. కాస్టింగ్ కాల్ ఫ్రమ్ ద మేకర్స్ ఆఫ్ సదా నన్ను నడిపే. గతంలో వీరు సదా నన్ను నడిపే అని ఒక మూవీ చేశారంట. ఇప్పుడు వీళ్ళు #PPK3 అని ఇంకో మూవీ స్టార్ట్ చేస్తున్నారు. సో లుకింగ్ ఫర్ మేల్ అండ్ ఫీమేల్ 16 నుండి 65 సంవత్సరాల లోపు ఉన్న నటీనటులు ఇద్దరు కావాలంట. సో మీరు ఈ ఏజ్ గ్రూప్లో ఉండి మీరు ఒక అవకాశం కోసం చూస్తున్నట్లయితే తప్పకుండా వీళ్ళని అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేయండి. సెండ్ యువర్ పోర్ట్ఫోలియో అండ్ ఇంట్రో విత్ 1 minute ఆడిషన్ క్లిప్ అని ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చారండి. అది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్ ఏం అడుగుతున్నారు అంటే, సార్ ఇప్పుడు మీరు ఆర్టిస్ట్గా ప్రయత్నించాలి అంటే ఎలాగానే చెప్పారు. అలాగే ఒక టెక్నీషియన్గా అంటే అసిస్టెంట్ డైరెక్టర్గా కావచ్చు, అసిస్టెంట్ డిఓపిగా కావచ్చు, ఇలా ప్రయత్నించాలంటే మనకు ఉండాల్సిన అర్హతలు ఏంటి అని అడగడం జరిగింది. దానికి నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు జనరేషన్ టు జనరేషన్ ఇప్పుడు మారిపోతుందండి. గతంలో మంచి చేతి రాత అంటే మీ దస్తూరి అనేది చాలా బాగున్నట్లయితే తప్పకుండా మిమ్మల్ని ఫస్ట్ ప్రయారిటీ కింద అసిస్టెంట్ డైరెక్టర్ లాగా తీసుకోవడానికి చాలా వరకు పాసిబిలిటీస్ ఉండేవి. ఎందుకంటే రైటర్ గారు రాసింది ఏమంటారు రీరైట్ చేసుకోవడానికి కావచ్చు, దాన్ని కాపీ చేయడానికి కావచ్చు, కింద కార్బన్లు పెట్టి రాయడానికి కావచ్చు, మంచి చేతి రాత ఉండే వాళ్ళని తీసుకునేవాళ్ళు. ప్రజెంట్ ఏంటంటే మీకు ల్యాప్టాప్ ఉండి మీకు టైపింగ్ స్కిల్స్ వచ్చినట్లయితే అదొక ప్రధానమైన ప్లస్ కింద తీసుకుంటాం అన్నారు. సో అలాగే మీకు బేసిక్ ఎడిటింగ్ స్కిల్స్ కూడా వచ్చిన వాళ్ళని కూడా చిన్న సినిమాలకు తీసుకుంటున్నారు. అంటే పీపీటీ లాగా చేయగలిగే వాళ్ళు ఎవరైనట్లయితే వాళ్ళని తీసుకుంటున్నారు. ఎందుకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్క్రిప్ట్ రాసుకున్నాను అనుకుంది యాజ్ ఎ డైరెక్టర్గా. దాన్ని నేను టైప్ చేయాలనుకోండి. ఆ టైప్ చేయడానికి ఒక పర్సన్ని పిలిచి నేను అతనికి ఇంత అమౌంట్ ఇవ్వటం కన్నా ఈ ఏడీ అనే ఒక వ్యక్తిని పిలిచి అతనికి శాలరీ ఇచ్చినట్లయితే నాకు అన్ని రకాలుగా ఉపయోగపడతాడు కదా. అంటే తను స్టోరీ డిస్కషన్లో కూర్చుంటాడు, నాకు టైపింగ్ చేసిస్తాడు, రకరకాలుగా యూజ్ అవుతాడు అనేది ఇక్కడ మెయిన్ ఇంటెన్షన్. సో మీరు ఆ రెస్పెక్టివ్ డైరెక్టర్ కావచ్చు, రెస్పెక్టివ్ ప్రొడక్షన్ హౌస్ కావచ్చు, ఎన్ని రకాలుగా ఉపయోగపడతారు అనే దాన్ని బట్టి మీకు అక్కడ ప్లేస్ అనేది కన్ఫర్మ్ అవడానికి ఒక పాసిబిలిటీస్ ఉంటాయి. అలాగే డిఓపి దగ్గరకు వచ్చేసరికి ఏంటి అంటే, ఏదో ఫిల్మ్ స్కూల్లో మీరు ట్రైన్ అయ్యి ఉన్నట్లయితే మీకు అది ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. అంటే మీకు ఏంటి మెయిన్గా అసలు కెమెరాస్ అంటే ఏంటి అనేది ఒక అవగాహన ఉంటుంది. అలాగే లైటింగ్ సీక్వెన్స్ అంటే ఏంటి అనేది ఒక అవగాహన ఉంటుంది. ఒక లెన్స్ అనేది ఎందుకు వాడతాం నాకు అవగాహన ఉంటుంది. అసలు మాస్టర్ షాట్ అంటే ఏంటి, సైషన్ షాట్ అంటే ఏంటి, క్లోజ్ షాట్ అంటే ఏంటి అనేవి ఇలాంటి ఫిల్మ్ స్కూల్లో మీకు చాలా వరకు నేర్పిస్తారు. నేర్పించిన తర్వాత వీళ్ళతో అంటే మీరు ఆన్సెట్లో వర్క్ చేయడం అనేది ఇంకొంచెం బెటర్గా ఉంటుంది. అలా కాకుండా మీరు కొత్తగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు మా నరేష్ ఉన్నాడు. మా నరేష్ ఉండేసి సార్ నాకు ఎడిటింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ సార్ అనే టైప్లో చెప్పడం జరిగింది. సరే కదా అని మన హరీష్ ఉన్నాడు కదా, హరీష్ దగ్గర జాయిన్ చేద్దాం అనుకున్నా. కానీ నరేష్కి ఏంటంటే బేసిక్ ఎడిటింగ్ కూడా తెలియదు. అలాంటి ఒక పర్టికులర్ సినారియోలో నేను అతన్ని నాకు ఎంత మంచి మిత్రుడైనప్పటికీ, నాకు ఎన్నో రకాలుగా ఫేవర్లు చేస్తున్నప్పటికీ కూడా, నాతో కలిసి తిరుగుతున్నప్పటికీ కూడా నేను నరేష్ని రిఫర్ చేయాలి అంటే ఒక రకంగా హరీష్కి యూజ్ కానప్పుడు అనవసరంగా నరేష్ని తీసుకెళ్ళి హరీష్ మీద రుద్దినట్టు ఉంటుంది అనే ఒక ట్రాన్స్లో నేను ఉంటున్నా. నేను మీ అందరికీ చెప్పేది కూడా అదే. ఇక్కడ ఎప్పుడైనా కానీ మనం ఒక పనిని చేయటానికి వెళ్ళే ముందు ఆ పనికి సంబంధించి కనీస అవగాహన ఉన్నట్లయితే ఎంతో కొంత మనకి అది యూజ్ అవుతుంది అనేది నేను మీకు చెప్పేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ బి అసిస్టెంట్ డైరెక్టర్, లెర్న్ ద బేసిక్స్ థింగ్స్ లైక్ స్క్రిప్ట్ రాయటం ఎలాగా, అంటే లెఫ్ట్ పార్ట్ రాయటం ఎలాగా, రైట్ పార్ట్ రాయటం ఎలాగా, లేదు ఇప్పుడు ఇంగ్లీష్లో వస్తుంది scriptbuddy.com టైప్లో. అంటే పైన స్క్రీన్ ప్లే వెళ్ళిపోతుంది, కింద డైలాగ్ ఆర్డర్ వెళ్తూ ఉంది. మీకు కనీసం తెలుగు టైపింగ్ ఏమన్నా వచ్చా, ఇలాంటివి అనేది బేసిక్గా నేర్చుకొని వెళ్ళినట్లయితే మీకు కొంతవరకు పాసిబిలిటీస్ అనేవి ఉంటాయి. అలా కాకుండా నేను ఏమి నేర్చుకోను అన్నీ మీరే నేర్పించాలి అనుకున్నట్లయితే అలాంటి వాళ్ళని తీసుకోవడానికి చాలా తక్కువ ఇది చేయటం అనేది జరుగుతుంది. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, వీళ్ళ మెయిల్ ఐడి చెప్తాను, నోట్ చేసుకోండి. RPMM, R ఫర్ రుద్ర, P ఫర్ ప్రదేశ్, M ఫర్ మంచు, M ఫర్ మంచు, RPMM castingcall 777@gmail.com, CASTING casting CALL call 777 అనేది వీళ్ళ మెయిల్ ఐడి. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఏమి ఇవ్వలేదండి. సో మెయిల్ ఐడికి మీ ఫొటోస్ అండ్ డీటెయిల్స్ పంపించే ప్రయత్నం అయితే చేయండి. సో వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.